గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెంగా వేడెక్కాక సేమియాను వేసుకుందాం. ఈ గిన్నె నిండా సేమియా వేస్తున్నాం. దాన్ని బాగా వేయించుకుందాం. ఇలా బాగా కలుపుకొని వేయించుకోవాలి. ఇలా వేగాక ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని తీసుకుని మరి అదే గిన్నెలోనే కొంచెం ఆయిల్ వేసుకొని అలానే కొంచెంగా ఆయిల్ వేడెక్కాక శనగిత్తనాలు కొన్ని శనగిత్తనాలు, కొన్ని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. అవి బాగా వేయించుకున్న తర్వాత అవి వేగాక ఉల్లిపాయ వేసుకుని ఇలా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి వీటిని బాగా కలుపుకొని కొంచెం ఉప్పేసి వీటిని బాగా కలుపుకుందాం. అలాగే క్యారెట్, బంగాళదుంప వేసుకుందాం. కొంచెంగా మగ్గాక అల్లం పేస్టు వీటిని బాగా పచ్చివాసన పోయే వరకు మగ్గనిచ్చి దాంట్లోకి తగినంత పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనిద్దాం. ఇలా మగ్గాక ఇప్పుడు ఏ గిన్నెతో సేమియా తీసుకున్నామో ఆ గిన్నెతోనే రెండు గిన్నెలు వేసుకుందాం. ఒక గిన్నెకి 2 గిన్నెల నీళ్ళు వేసుకుందాం. అలాగే ఇప్పుడు తగినంత ఇప్పుడే ఉప్పు వేసుకొని నీళ్ళు బాగా మరగనిద్దాం. కలుపుకొని అలానే ఇట్లా మరిగాక కొంచెంగా కొత్తిమీర వేసుకున్నాం. కొంచెంగా కొత్తిమీర వేసుకున్న తర్వాత రోంత ఇట్లా తిప్పుకుంటే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఇప్పుడు ముందుగా వేయించుకొని పెట్టుకున్న సేమియాని వేసుకుందాం. ఇప్పుడు మరి సేమియాను బాగా కలుపుకుందాం. ఇలా అయ్యిందండి. వేడి సేమియా ఉప్మా